అచ్చంపేట గర్జించబోతుంది. గులాబీ పార్టీ బహిరంగ సభకు సర్వం సిద్ధమవుతుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జనగర్జన పేరిట ఇవాళ భారీ బహిరంగ సభ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సభకు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి లైట్ ద్వారా అచ్చంపేట నుంచి అందిస్తారు. శేఖరాచారి, గులాబీ పార్టీ జనగర్జన సభకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎన్ని గంటలకు స్టార్ట్ కాబోతుంది? ఎంతమంది తరలి వచ్చే అవకాశం ఉంది? కుమార్, మరి కొద్దిసేపట్లో అచ్చంపేటకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్న నేపథ్యంలో ఇక్కడ సభ అచ్చంపేటలో జనగర్జన సభకు మనం చూడొచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో భారీ ఏర్పాట్లు చేసినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా రెయిన్ ప్రూఫ్ సంబంధించినటువంటి టెంట్ ఏదైతే వేశారో అది ఇక్కడ జనాలు కూర్చునే విధంగా అక్కడ స్టేజ్ ఉంటుంది. దానికి ముందు ఇటువైపు అంటే రైట్ సైడ్లో కూడా రెయిన్ ప్రూఫ్ సంబంధించినటువంటి టెంట్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇక్కడ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం విజువల్ ద్వారా చూడవచ్చు. అయితే నిన్న మొన్న వర్షాలు భారీగా కురుస్తుండటంతో ముందు జాగ్రత్తగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చేయించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడైతే సభ అంతా కూడా అందంగా ముస్తాబు చేసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్ నుంచి బయలుదేరతారు. అక్కడి నుంచి బయలుదేరి అడుగడుగున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి ఏదైతే ఉందో అదంతా కూడా గులాబీమయమైంది. గులాబీమయమే కాకుండా ఎటు చూసినా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, తోరణాలతో మొత్తం కూడా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అడుగడుగున ఎవరైతే అభిమానులు బీఆర్ఎస్ శ్రేణులు ఉంటారో వాళ్ళతో మాట్లాడడానికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడ ఆగి మాట్లాడతారని కూడా సమాచారం తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి తర్వాత ఇక్కడ ఏ సమయం వరకు ఇక్కడ చేరుకుంటారనే అంశంలో భాగంగా దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ స్టేజ్ వద్ద ఉన్నారు. అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎప్పుడు ఏ సమయానికి ఇక్కడ చేరుకుంటారు? దాదాపుగా ఏర్పాట్లు పూర్తయినాయి. ఇక మా నల్లమల సూర్యుడు ఉదయించిండు. మా బీఆర్ఎస్ పార్టీ సూర్యుడు స్టార్ట్ అయ్యిండు. ఈ నల్లమల నుంచే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, సొంత ఊరుకు ఈయన ఇక్కడే ఉంటుంది, అచ్చంపేటలో ఉంటుంది, కొండారెడ్డిపల్లె. ఇక్కడ నుంచే వారి పతనానికి జయబేరి మోగించబోతున్నాం, జనగర్జన చేయబోతున్నాం. కేటీఆర్ గారు ఇక్కడికి 1:30కు ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడి నుంచి ఊరేగింపు ఉంటుంది. స్టేడియం నుంచి 2 కిలోమీటర్ల వరకు ఊరేగింపు ఉంటుంది. అక్కడి నుంచి సభాస్థలికి 2 గంటలకు చేరుకోబోతుంది. ఆ 2 గంటల నుంచి 4 నుంచి 5 గంటల వరకు సభ ఉంటుంది. 5 గంటలకు సభ సమాప్తి అవుతుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాం. ఇలా 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇలా 44,000 రూపాయలు వికలాంగులకు, అదేవిధంగా వృద్ధులకు 44,000, మహిళలకు 55,000, తులం బంగారము, 2 లక్షల రుణమాఫీ, బోనస్ ఇస్తున్నటువంటి బోనస్, స్కూటీలు, 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి అన్నిటినీ బ్లాక్ కార్డు ద్వారా వేసి ఇక్కడి నుంచే ప్రతి ఇంటికి కరపత్రం పంపి ఆ కరపత్ర ద్వారా కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ లోకల్ బాడీ ఎన్నికల ప్రచారానికి వస్తే ఇది ముందు ఇవ్వండి, ఇగో మాకు రావాల్సిన 55,000 ఇవ్వండి, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడగండి. అదే రైతులైతే మాకు రావాల్సిన 2 లక్షల రుణమాఫీ చేయండి, అప్పుడు వచ్చి ఓటు అడగండి. ముందు ఇవి ఇవ్వకుండా ఏదో మాయమాటలు చెప్పి మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తే కబడ్దారు మోసపోయినాం, ఒకసారి మళ్ళీ మోసపోయే పరిస్థితి లేదు అని చెప్పి ప్రజలను చైతన్యం చేసే విధంగా ఇలా ఈ సభ ఏర్పాటు చేసినాం. ఇలా అధిక సంఖ్యలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎలక్షన్ల తర్వాత గొప్ప బహిరంగ సభ కాబోతుంది. అది అచ్చంపేటనే ఎంచుకున్నాం, నల్లమల నుంచి ఎంచుకున్నాం. వారు ఎప్పుడు నల్లమల పులిబిడ్డ అంటాడు కదా, ఆ నల్లమల పులిబిడ్డని ఇక్కడ నుంచి అడవులకు పంపించబోతున్నాం. ఇప్పుడు అది పొరపాటున తప్పిపోయి హైదరాబాద్ వచ్చింది. ఈ మనుషులను అందరినీ నేనే పీకేస్తుంది ఆ పులిని ఒకసారి మళ్ళీ బోన్లో పడేసి నల్లమల్ల వదిలేస్తే మళ్ళీ 20-30 ఏళ్ళ వరకు మళ్ళీ దారి దొరకదు ఆ నల్లమల్ల పులికి. తప్పకుండా ఆ నల్లమల పులిని ఇక్కడితోనే కట్టించి మళ్ళీ నల్లమలకు తీసుకొచ్చే ఆలోచన ఉందాం. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకి పతనం ఇక్కడ నుంచి ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నల్లమల్ల ప్రాంతం అంటే ఈ అచ్చంపేట నియోజకవర్గం చాలా విస్తీర్ణంలో ఎక్కువ ఉంటుంది. 8 మండలాలతో కూడినటువంటి ఈ అచ్చంపేట నియోజకవర్గం నుంచి ప్రజలు ఎట్లా తరలి రాబోతా ఉన్నారు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎంత సమయం వరకు ఇక్కడ చేరుకుంటున్నారు మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ నుంచి కూడా అచ్చంపేట వరకు ఎటు చూసినా కానీ గులాబీమయమైంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే అధికారం లేనటువంటి పార్టీ అయినప్పటికీ కూడా అభిమాన నాయకుని కోసం ఈ రకమైన ఏర్పాటు చేస్తే దీన్ని ఎట్లా అంటే దీని భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? భవిష్యత్తు క్లియర్గా ఉంది, దాంట్లో ఏం డౌట్ లేదు.
ఆల్రెడీ కాంగ్రెస్ నాయకులకే అయిపోయింది మా భవిష్యత్తు అయిపోయిందని మేము చెప్పేది ఆలోచన లేదు. కాంగ్రెస్ నాయకులకే అర్థమైంది మా భవిష్యత్తు అంధకారం అయిపోతుంది, మళ్ళీ మా పులి అడవిలోకి పోతుంది, మళ్ళీ మా భవిష్యత్తు ఏంటో మేము ఎట్లా బతకాలని ఆలోచనకి వెళ్ళిపోయేది తప్ప అక్కడ ఏం లేదు. ఆల్రెడీ క్లియర్గా ఇది స్వచ్ఛందంగా ఇలా మేము ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలలో ఇలా అధికార పక్షం ఉంటే ఇట్లాంటి మీటింగ్లు పెడతారు. ఇలా ప్రతిపక్షంలో ఉండి ఎక్కడ 20-25 కిలోమీటర్ల నుంచి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఎక్కడ చూసినా ఖాళీ లేకుండా ఇలా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు కార్యకర్తలు మా వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తున్నారు, మా భవిష్యత్తు కాబోయే మా పార్టీ రథసారథి వస్తున్నారని చెప్పి స్వచ్ఛందంగా యువత ఇలా ప్రధానంగా నాకు సంతోషం ఏమంటే యువత ఎక్కువ పాల్గొంటారు ఈ మీటింగ్లో. 20 నుంచి 30-35 సంవత్సరాల లోపు గల యువత ఎక్కువ ఇట్లాంటి పాల్గొనడం చాలా శుభసూచకం పార్టీకి. గతంలో యువతనే దూరమైంది మా పార్టీకి, ఈరోజు యువత దగ్గర అవుతుందంటే మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం అనేది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఏదేమైనా సరే ఇలా నల్లమల ప్రాంతం నుంచి మీకు తెలుసు గత 3 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు, అందులో అచ్చంపేట ఎక్కువ వర్షాలు ఉండే. మరి సూర్యుడుక ఇలా వరుణదేవుడుక మరి కేటీఆర్ గారు వస్తున్నారు, తెలంగాణకు మంచి రోజులు రావాలి, నల్లమల నుంచి ఈ గర్జన ప్రారంభం కావాలనే ఉద్దేశంతో మరి వానదేవుడుకు మాకు సహకరించిందంటే మంచి రోజులు వస్తున్నట్టే దక్క. ఇలా మేము నిన్నటి వరకు సభ జరుగుతుందా లేదా అని ఆలోచనకు భయంతలు ఉండే, కానీ ఏదేమైనా సరే వరుణదేవుడు కరిగిస్తాడు. ఈ కాంగ్రెస్ పార్టీ పెడుతున్న కష్టాలను తెలంగాణ ప్రజలు పారదోలాలంటే ఈ మీటింగ్ సక్సెస్ అవుతుందని ధైర్యంతో పెట్టినాం. ఇలా వానదేవుడికి సహకరించడం వేలాదిగా ఈ బహిరంగ సభ తరలి వస్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ పతనం ఇక్కడి నుంచే నల్లమల్ల ప్రాంతం నుంచే, నల్లమల్ల ముద్దుబిడ్డ అని చెప్పుకునేటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఆయన నియోజకవర్గం నుంచే ఇక్కడ స్థానిక ఎన్నికల శంఖారావంకి నాంది పలకబోతున్నాము. దీనికి పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది. దానికోసం ఇప్పటికే అభిమాన నాయకులంతా కూడా మొత్తం ఫ్లెక్సీలు తోరణాలు కూడా అన్ని ఏర్పాటు చేశారు. 1 గంట ప్రాంతంలో కేటీఆర్ గారు ఇక్కడికి చేరుకుంటారు. ఆయనకు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలుకుతాం. ఆ తర్వాత సభ వేదికపైకి వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కాంగ్రెస్ చేసినటువంటి మోసాలు గ్యారంటీలన్నీ కూడా ఎండగట్టి ప్రజలకు మరింత మంచి మెసేజ్ ఇచ్చేందుకే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి మధ్యాహ్నం లోపల ఇక్కడికి వస్తారు. కాబట్టి శ్రేణులంతా కూడా సిద్ధమై ఇక్కడికి పూర్తి స్థాయిలో వస్తూ ఉన్నారు. వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెయిన్ ప్రూఫ్తో కూడినటువంటి ఇక్కడ టెంట్లు కూడా వేశాం. కాబట్టి వర్షం కూడా ఇప్పుడు ఏం రావట్లేదు కాబట్టి మాకు అన్ని కూడా సహకరిస్తున్నాయని చెప్పేసి దానికోసం ప్రజలంతా కూడా వచ్చి కేటీఆర్ గారి ప్రసంగాన్ని వినాలని చెప్పేసి కూడా ఆయన పూర్తిగా పిలిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.